నమస్తే వెల్కమ్ టు EDU9 కెరీర్ గైడెన్స్. కళాశాలల్లో 500 మంది ప్రొఫెసర్లు హైదరాబాద్ ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా సంస్థలు పరిశ్రమల మధ్య అనుసంధానం పెంచే విధంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మరో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు మంజూరు చేసిన పోస్టుల్లో 15% వరకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరిట పరిశ్రమల నిపుణుల నియామకానికి అనుమతించిన AICTE వచ్చే ఏడాది నుంచి ఆ సంఖ్యను 20% పెంచనుంది. ఇకపై బోధనా సిబ్బందిలో 5/5 నుంచి పరిశ్రమల్లో పనిచేసే నిపుణులు ఉండనున్నారు. వారిలో 5% మంది మహిళలు ఉండాలన్న నిబంధనను విధించింది. తాజాగా కళాశాల అనుమతులకు జారీ చేసిన విధి విధానాల్లో ఈ విషయాన్ని పేర్కొంది. ఎందుకు ఈ POP విధానం? దేశవ్యాప్తంగా IIT, NIITలు, IIMలు సహా వివిధ ప్రభుత్వ వర్సిటీల్లో 35 నుంచి 40% ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు విద్యా సంస్థలకు పరిశ్రమల మధ్య అనుసంధానం లేకుండా పోయింది. పరిశ్రమలు కోరుకునేది ఒకటైతే వర్సిటీల్లో బోధించేది మరొకటిగా ఉంటుంది. ఫలితంగా తమ డిమాండ్స్కు అనుగుణమైన నైపుణ్యాలు విద్యార్థుల్లో కొరవడుతున్నాయని పరిశ్రమల వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరిట పరిశ్రమల నిపుణులను నియమించుకునేందుకు 2022 ఆగస్టులో UGC పచ్చజెండా ఊపింది. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. సహ ఆచార్యులతో పాటు ప్రొఫెసర్ల స్థాయిలో నియమితులు కావాలంటే కనీస విద్యార్హతలతో పాటు పరిశ్రమల్లో 5 నుంచి 15 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. అయితే UGC పరిధిలోని డిగ్రీ, సాంప్రదాయ PG కళాశాలల్లో మాత్రం 10% మందిని మాత్రమే నియమించుకోవాల్సి ఉంటుంది. వారిని ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు, ఆ తర్వాత మరో ఏడాది అంటే మొత్తం 4 ఏళ్ల పాటు నియమించుకోవచ్చు. గౌరవ వేతనం ఎంతన్నది ఆయా విద్యా సంస్థలే నిర్ణయిస్తాయి. ప్రస్తుతం 475 ఉన్నత విద్యా సంస్థలు POP ఆచార్యులను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అంటే సంస్థలు తమకు ఎంతమంది అవసరమో పోర్టల్లో ప్రకటన జారీ చేస్తాయన్నమాట. ఇప్పటి వరకు 15,882 మంది పరిశ్రమల నిపుణులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారు ఖాళీలను, అందుబాటులో ఉన్న విద్యా సంస్థ, సబ్జెక్టు తదితర విషయాలను పరిశీలించి దరఖాస్తు చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఆయా వర్సిటీ కళాశాలలు 2,444 మందిని నియమించుకోగా IITలు 80 మందినే POP విధానంలో నియమించుకున్నాయి. ఉస్మానియా వర్సిటీ గత ఏడాది ఇంజనీరింగ్ కళాశాలలో 6గురిని, వరంగల్ కాకతీయ వర్సిటీ 14 మందిని నియమించుకుంది. ఇకపై చేపట్టే 20% నియామకాల్లో వీరిలో 5% మహిళలు తప్పనిసరి అని AICTE కొత్త నిబంధన విధించింది. మరిన్ని కెరీర్ అప్డేట్స్ కోసం EDU9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.